అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు ఆనాడు కాలజ్ఞాన తత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు శ్రీ బ్రహ్మపదం పీఠాధిపతులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్యులు గురూజీ. స్వామి నమస్తే. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. నమస్కారం తల్లి. స్వామి, ఇప్పుడు మోంతా తుఫాను అదైతే రాష్ట్రాన్ని ఒక అతలాకుతలం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన స్వహస్తాలతో నిర్మించినటువంటి ఆయన నివాసం అనేది కొంతమేరకు దెబ్బతినడం అయితే జరిగింది. ఇది అంటే దీనిపై వెంటనే మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారు స్పందించడము, అధికారులను వెంటనే ఆదేశించడము, అంటే మరమ్మతులు చేయండి, తదుపరి చర్యలు తీసుకోని చెప్పడము, దీనిపై మీ వ్యాఖ్యలు ఏంటి? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్శాస్త్రమే అద్భుతమైతే ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అందుకే ప్రపంచంలో ఎక్కడ వింత జరిగిన, విచిత్రం సంభవించిన, ప్రళయం ఏర్పడ్డ బ్రహ్మంగారు ఎప్పుడో కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతుందని వింటూ ఉంటాం. అటువంటి పరంపరలో ఈ జరిగినటువంటి ఈ సంఘటన గురించి పూర్వాపరాలకు ఒక నేపథ్యం ఉందమ్మా. ఓకే. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానాన్ని రచించినటువంటి తరువాత కంది మల్లయ్యపల్లె పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠం ఈనాడు కడప జిల్లాలో ఉంది. ఆ ప్రాంతం అక్కడ స్వామివారు సజీవ సమాధి అయినటువంటి తర్వాత వారి యొక్క 8వ తరం వారసులు ఇప్పటికి ఉన్నారు. 11 మంది పీఠాధిపతులుగా, మఠాధిపతులుగా చేసి ఉన్నారు. 12వ మఠాధిపతికి ఎంపిక గురించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. అందరూ అనుకుంటున్నారు, బ్రహ్మంగారి భక్తులంతా కూడా, ఇది తుఫాను యొక్క చర్యల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిందా అన్న విషయాన్ని కాస్త మనం పక్కన పెడితే, ఇది ఏదైనా అరిష్టానికి సంకేతమా? బ్రహ్మంగారు ఏదైనా సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వబోతూ ఉన్నారా అన్నటువంటి విషయాన్ని లోతుగా మనం అవగాహన చేసుకుంటే, శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కంది మల్లయ్యపల్లె పురసంస్థానంలో స్వామివారి యొక్క నివాస గృహం 29వ తారీఖు అక్టోబర్ మాసం 2025 ఆ రోజు తెల్లవారుజామునో లేక అర్ధరాత్రి సమయంలోనూ శిథిలావస్థకు చేరుకున్నటువంటి స్వామివారి యొక్క నివాస గృహం పడిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది. దానికి కొన్ని గంటల మునుపుగా 28వ తారీఖు అక్టోబర్ మాసం ఇదే 2025వ సంవత్సరంలో బ్రహ్మంగారికి సంబంధించినటువంటి 8వ తరం 12వ మఠాధిపతి ఎవరు అనేటువంటి అంశం మీద, అది ధర్మాచార్యులు అవ్వచ్చు, ధార్మిక పరిషత్ అవ్వచ్చు, దేవాదాయ ధర్మాదాయ శాఖలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మేమందరం కూడా అక్కడే ఉన్నాం. ఓకే. భవిష్యత్ మఠాధిపతి ఎంపిక గురించి మేము కూడా ఆలోచించాం. కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాల్ని, వాళ్ళకున్నటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితుల్ని క్రోడీకరించుకొని అందరూ మీరు సఖ్యతగా ఉండాలి. 4 ఏళ్లుగా మఠంలో మఠాధిపతి లేకపోవటం వల్ల స్వామివారికి జరుగుతున్నటువంటి కైంకర్యాల్లో లోపం ఏర్పడుతుంది. ఒక మఠాధిపతి స్థానంలో ఉండి గురువులకు ఉపదేశం ఇవ్వటంతో పాటు కాలజ్ఞాన తత్వప్రచారం జరగవలసినటువంటి పరిస్థితి 4 సంవత్సరాలుగా జరగట్లేదు. పూజాది క్రతువులన్నీ సరిగ్గా జరుగుతున్నాయని మనం అపోహపడుతున్నామే తప్ప ఎక్కడో స్వామి కైంకర్యాలలో లోపం జరుగుతుందేమో. ఎవరికి వారు మఠాధిపతిగా భావన చేసుకుంటూ ఆ మఠానికి అధిపతులుగా ఉన్నటువంటి వారు స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణ సేవలు అవ్వచ్చు, నిష్ఠాగరిష్ఠులైనటువంటి శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సుమారు 300 సంవత్సరాలకు పైగా అలాగా సజీవ సమాధిలో స్వామివారు కూర్చొని ఉంటే స్వామివారికి చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువులు జరగకపోగా 4 సంవత్సరాలుగా మఠాధిపత్యం కోసం కుటుంబ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయం తెచ్చుకోకుండా ఉంటే ప్రపంచంలోనే నిష్ఠాగరిష్ఠులైనటువంటి పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, యావత్ హిందూ సమాజం మొత్తం కూడా అదే రోజు మేము ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఇలా జరగడం భావ్యం కాదు, స్వామివారికి సంబంధించినటువంటి ధర్మ ప్రచారం కైంకర్యాలకు సంబంధించిన విషయంలో లోపం జరుగుతోంది, సత్వరం ఈరోజే మనం నిర్ణయం తీసుకుందాం,
ఒకరు మఠాధిపతిగాను, మరొకరు ఉత్తరాధికారిగాను, మరొకరు కార్యనిర్వాహకులుగాను ఉంటూ మఠం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ జేజనాయనగా పిలువబడుతున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క బోధనని మనం ముందుకు తీసుకెళ్లాలని పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులం అందరం కూడా వెళ్ళి మొట్టమొదట ఏదైతే నివాస గృహం ఉందో గురుదేవులు సజీవ సమాధిలో ఉన్నటువంటి ఆ విశేషవంతమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి మేము చేసినటువంటి ప్రతిపాదన ప్రతిని స్వామివారి యొక్క సజీవ సమాధి ముందు ఉంచి స్వామివారి యొక్క ఆశీస్సులను తీసుకొని ప్రభుత్వ అధికారులకు సమర్పించి ఈనాడు ఏదైతే శిథిలావస్థలో ఉందో ఆ గృహం దగ్గరికి వెళ్ళి ఆ జిజనాయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మేము వేడుకున్నాం. వీళ్ళందరికీ సద్బుద్ధి కలిగి కుటుంబ సభ్యులందరూ కూడా ఐకమత్యంతో ఉండి వెంటనే భవిష్యత్ మఠాధిపతి యొక్క నిర్ణయం ఈరోజే వస్తే బాగుండని అనుకుని అక్కడ నుండి మేము వారి యొక్క మఠాధిపతి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ కూడా సమావేశపరిస్తే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అంటే స్వామి ఇప్పటివరకు ఇంతే ఆయన యొక్క తర్వాత వచ్చినటువంటి పరంపరలు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడు ఎటువంటి విభేదాలు కానీ ఎటువంటి ఇలాంటి గొడవలు ఎక్కడ మనం చూసిందైతే లేదు ఇక్కడ కూడా. కానీ ఈ సందర్భంలోనే ఈ మఠాధిపతికి సంబంధించి విషయం అనేది ఇంత వివాదంగా మారడానికి కారణం ఏంటంటారు? కలియుగంలో 5 వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపోవు నవగ్రహంబుల నడక మారేను అని స్వామివారి యొక్క వచనం. ప్రత్యేకించి కలియుగంలో అంటే మనం 2025వ సంవత్సరంలో ఉన్నామని మనం అనుకుంటాం, కానీ కలియుగంలో 5125 సంవత్సరాలు మనం పురస్కరించుకున్నాం. అంటే గడిచిన కొన్నేళ్లుగా కాలజ్ఞానంలో స్వామివారు చెప్పినటువంటి వింతలు విశేషాలు విశ్వప్రలయాలే కాదు, తల్లి బిడ్డలు కూడా తగవులాడే రోజులు వస్తాయని కాలజ్ఞానంలో చెప్తే అది ఎక్కడో జరుగుతుంది అనుకున్నాం. కానీ మఠాధిపతి అంశంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా తల్లి బిడ్డలు తనయులు ఒకరినొకరు తగవులాడుతున్నటువంటి పరిస్థితి ఈ జనరేషన్లోనే, ఈ 100 ఏళ్లలో ఎప్పుడు మనం చూడనిది, ఈ 300-400 ఏళ్లలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా వారు తగువులాడేటువంటి పరిస్థితి వచ్చినట్టుగా మనం చెప్పచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక సమతావాది. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా విచిత్రం సంభవించినా స్వామివారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా జరుగుతుందని అంటూ ఉంటాం. కరోనా వచ్చేటువంటి సందర్భంలో కూడా ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను, లక్షలాది జనులు చచ్చేరయ్యా, కోరంకి అను జబ్బు 1,000,000 మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్యా అని గురుదేవులుగా చెప్పినట్టుగా స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వాలు ఒక్కొక్కటి వాస్తవం అవుతూ ఉన్నాయి. బహుశా వీరభోగ వసంతరాయులుగా స్వామివారి యొక్క ఆగమనానికి సమయం అయిందేమో. అంటే ఆయన ఏదైతే భవిష్యత్తులో జరుగుతాయి అని చెప్పారు కొన్ని కలంకాలు, అవి తన కుటుంబంలోనే చిచ్చు పెట్టేలాగా ఉండటమే ఆయన యొక్క ఆగ్రహానికి కారణమై ఈ విపత్తు అంటే ఆయన యొక్క నివాస గృహం అలా అయిందని మీరు అంటున్నారా? బ్రహ్మంగారి యొక్క ఉపాసకుడిగా స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వాలని ఒక దశాబ్ద కాలంగా ఈ జీవితం గురుదేవుల యొక్క చరితని స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వ ప్రచారానికి అంకితం చేసినటువంటి కృష్ణమాచార్య నాకున్నటువంటి మేధస్సు అనే కంటే కూడా స్వామివారు ఇచ్చినటువంటి ఉపాసనా బలంతో అందరూ అడిగారు, ఇది ఏదైనా ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందా? ఎందుకు ఇలా జరుగుతుందంటే గురుదేవుల నుంచి మాకు వచ్చినటువంటి సమాధానం, ఇంతమంది ధర్మాచార్యులు ధర్మబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం, మేమందరం స్వామివారి యొక్క నివాస గృహానికి వెళ్ళి స్వామివారి యొక్క సజీవ సమాధి దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా ధర్మాచార్యులను మొరపెట్టుకోవటం, కుటుంబ సభ్యుల యొక్క పరివర్తన లేకపోవటం, వాళ్లలో మార్పు రాకపోవటం, ఎవరికి వారే గొప్ప అనుకుంటున్నటువంటి సందర్భంలో స్వామివారు మీరు అన్నట్టుగా నిజంగానే ఒక హెచ్చరిక చేశారు. సమీపమైన భవిష్యత్తులో వేగవంతంగా మఠాధిపతి యొక్క నిర్ణయం జరగడంతో పాటుగా స్వామివారి యొక్క కాలజ్ఞాన తత్వ ప్రచారాన్ని చేయవలసిన గురుతర బాధ్యతను మరిచిపోయి వారు ఇతరత్ర ఆలోచనలో ఉండటం, తగులు పట్టడం స్వామివారికి ఆగ్రహాన్ని తెప్పించిందేమో. ఈ నిర్ణయాన్ని వాళ్ళు స్వీకరించనందునే గురుదేవుల యొక్క ఆగ్రహం వల్ల ఇది ఏ రూపం దాలుస్తుందో, ఎలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులకి అనర్థాలకు కారణమవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే పూర్వపు మఠాధిపతి వారు వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు ఎవరైనా సాధారణమైనటువంటి మనిషి నిర్యాణం చెందితే అంటే చనిపోతే
అంతిమ సంస్కారాలు మనకు తగ్గట్టుగా మనం గొప్పగా చేస్తాం. అవును. అదే ఒక మఠాధిపతి, పీఠాధిపతి ఆయన శివైక్యం చెందితే, బ్రహ్మైక్యం చెందితే ఆయనకు సంబంధించిన అంతిమ సంస్కారాలని చాలా గొప్పగా చేయాల్సి ఉంటుంది. కానీ కరోనా సమయంలో నలుగురు మనుషులు కూడా అందుబాటు లేనటువంటి తరుణంలో ఒక మఠాధిపతిగా వారికి జరగవలసినటువంటి కైంకర్యాలు కూడా సరిగ్గా జరగలేదు. ఓకే. సో ఆ పూర్వపు మఠాధిపతి వారి యొక్క బ్రహ్మైక్యం చెందినటువంటి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి ఆత్మ కూడా శాంతిగా లేదేమో. మరి ఇప్పుడు దీనికి సంబంధించి మంత్రివర్యులు నారా లోకేష్ గారు అయితే కలెక్టర్ గారికి వెంటనే ఆదేశాలు ఇవ్వటము, దీనికి సంబంధించి పునరుద్ధరణ పనులు చేయండి, మేము ఉన్నామని చెప్పిన తోడ్పాటు అందించడం, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎప్పుడో 17వ శతాబ్దంలో, అంటే మనకున్న సమాచారం వరకు 1660-1670 దశకంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వయంగా నిర్మించుకున్నటువంటి నిర్మాణం అది. ఓకే. ఆనాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో గ్రామ ప్రజలు నీటిని కూడా ఇవ్వకపోతే ఒకే రోజు అర్ధరాత్రి జింక కొమ్ము చేత ఒక బావిని తవ్వుకున్నటువంటి ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా ఆ బావి అక్కడే ఉండడం. ఎంత వేసవిలోనైనప్పటికీ కూడా జీవనదుల్లో నీరు ఇంకిపోవచ్చును, కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాములు తవ్వినటువంటి బావిలో నీరన్నటువంటిది ఇంకిపోయినటువంటి దాఖలాలు ఈ సుమారు 4 శతాబ్దాల్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఓకే. స్వామివారు అలా నిర్మించుకున్నటువంటి ఇంటిని మృత్తికతో నిర్మించారు, మట్టి గోడలతో నిర్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత, సుమారు ఒక 200 ఏళ్ళు 300 ఏళ్ళ తర్వాత మఠంలో మనకున్నటువంటి అధికారయుక్తమైనటువంటి సమాచారం మేరకు 1970వ సంవత్సరంలో కొంతమంది భక్తులు ఆ ఇల్లు ఇలా శిథిలావస్థకి చేరితే ఇదొక చారిత్రాత్మకమైనటువంటి కట్టడం, ఒక అవతార పురుషుడు నివసించినటువంటి నివాసం, ప్రత్యేకించి అక్కడ ఒక వల్మీకం అంటే ఒక పాముల పుట్ట, ఎక్కడైతే మనం దేవుణ్ణి ఈశాన్యములో మనం పూజిస్తూ ఉంటామో స్వామివారి యొక్క నివాస గృహంలో ఒక విశేషవంతమైనటువంటి పాముల పుట్ట, ఒక సర్పం, కొన్ని కాలజ్ఞాన ప్రతులు కూడా 100 ఏళ్ల క్రితం దొరికినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. మఠం యొక్క రిజిస్టర్లో వాటిని పొందుపరిచి ఉన్నారు ఇప్పటికీ. అలాంటి మహత్తు కలిగినటువంటి ఇంటిని 1970వ సంవత్సరంలో కొంతమంది భక్తులు వాటిని పునరుద్ధరణ చేసి ఆ ఇంటికి సంబంధించినటువంటి భద్రతని చేపట్టారు. కానీ 50 ఏళ్ళు గడిచిపోయింది. ఈ వచ్చినటువంటి తుఫాను చర్యల వల్ల వచ్చు, ఇతరతర స్థితిగతుల వల్ల వచ్చు, లేదా బ్రహ్మంగారి యొక్క ఆగ్రహం వల్ల వచ్చు, ఇదైనటువంటి వెంటనే మేమంతా ఆందోళన పడి మఠాధిపతి వారు ఎవరూ లేరు, ఎండోమెంట్ అధికారులు కూడా నిర్ణయం తీసుకోరు, ఇంత విశేషవంతమైనటువంటి మహనీయుడు నడయాడినటువంటి ఆ మహనీయుడు నివాసం ఉన్నటువంటి ఈ నివాస స్థలంలో పునరుద్ధరణ జరుగుతుందా లేదా అని ఒక భక్తుడిగా నాకు ఆవేదన కలిగింది. కానీ కొన్ని గంటల్లోనే మాన్య శ్రీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వెనువెంటనే నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా ఒక విశేషవంతమైనటువంటి అంశం ఉంది. ఎలా అంటారు? 1980వ దశకంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు విశ్వవ్యాప్తం అయ్యారన్న, కాలజ్ఞానం అన్నటువంటిది ప్రపంచానికి తెలిసిందన్న నందమూరి తారక రామారావు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవిత చరిత్ర పేరుతో ఒక సినిమాను నిర్మించారు. ఆ సినిమా నిర్మించినటువంటి తర్వాత వారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. సినిమా వెంటనే విడుదల అవ్వలేదు. 1981లో సినిమా అన్నటువంటిది నిర్మాణం జరిగితే 2-3 ఏళ్ల పాటు ఏదో కారణాల వల్ల సెన్సార్ అవ్వకపోవటం, సినిమా ముందుకు వెళ్ళకపోవటం జరిగింది. కానీ వారి జీవితంలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? 81లో సినిమాని చేస్తే 82లో వారు పార్టీని పెట్టడం. ఎందుకు? తెర మీద బొమ్మలు రాజ్యాల నేరేరు అన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు అధికారయుక్తమైనటువంటి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో వారు విశేషవంతమైనటువంటి పదవుల్ని అధిరోహిస్తారన్న స్వామివారి యొక్క వాక్కు పనిచేసిందో, లేక విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహం లభించిందో 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 1983వ సంవత్సరంలో 9 నెలలు అంటే 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చింది. 1984లో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి చరిత్ర విశ్వవ్యాప్తమయ్యింది. ఆ సినిమాలో నందమూరి తారక రామారావు గారితో పాటు బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. వారిద్దరూ తండ్రి తనయులు ఇద్దరు కూడా, ఒకరేమో వీరబ్రహ్మేంద్ర స్వాముల గారు,
మరొకరేమో శిష్యుడైనటువంటి సిద్ధయ్య పాత్రను పోషించారు. నారా లోకేష్ గారికి ప్రేరణ కలిగిందేమో వారి తాతగారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించినటువంటి తత్వాన్ని ప్రపంచానికి చలనచిత్రం ద్వారా చూపెడితే మామగారు అయినటువంటి సిద్ధయ్యగా ఆనాడు పాత్ర పోషించినటువంటి బాలకృష్ణ గారు కూడా ప్రేరణ. అంటే వారి కుటుంబానికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠానికి ఖచ్చితంగా ఈ సంబంధం వల్లే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కృపో ఆశస్సులో తెలీదు, నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వారి మనసు నుంచో ఆలోచన నుంచో వచ్చింది కాదు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే వారిని సంకల్పించారు. అందుకే వేగవంతంగా వారు నిర్ణయం తీసుకోవడంతో పాటుగా కలెక్టర్ని ఆ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి మరి వెంటనే నిర్ణయాన్ని తీసుకోమని, ప్రభుత్వం వెంటనే నిర్మాణాన్ని చేపడుతుందన్నటువంటి అంశం మా అందరికీ ఆనందాన్ని కలిగించింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క భక్తులుగా మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఆ నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తవ్వాలి. వాటితో పాటు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మంత్రివర్యులు అయినటువంటి లోకేష్ గారికి కూడా మాతో చిన్న విన్నపం. 4 సంవత్సరాలుగా మఠాధిపతికి సంబంధించినటువంటి అంశాలు కూడా కోర్టు పరిధి నుంచి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం దాటిపోయిన ధార్మిక పరిషత్ యొక్క నిర్మాణం ఈ రాష్ట్రంలో జరగట్లేదు. అందుకే మఠాధిపతి యొక్క అంశం కూడా పెండింగ్లో ఉండిపోవటం వల్ల అక్కడ సరైనటువంటి కైంకర్యాలు జరగట్లేదు. స్వామివారి యొక్క ఆగ్రహంగా మేము భావిస్తున్నాం. ప్రత్యేకించి మఠం యొక్క అభివృద్ధిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మీ పూర్వీకులు, మీ పెద్దలు నందమూరి బాలకృష్ణ గారు అవ్వచ్చు, మీ తాతగారు అయినటువంటి అంటే బ్రహ్మంగారిని ఎవరు ఈ మాంసచక్షులతో మేము చూడలేదు, కానీ నందమూరి తారక రామారావు గారిని చూసిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాగే ఉండి ఉంటారేమో. చాలా చోట్ల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చిత్రపటం అన్నటువంటిది నందమూరి తారక రామారావు గారి యొక్క రూపురేఖలతో ఉన్న చిత్రపటాలని కూడా పూజించినటువంటి దాఖలాలు గతంలో ఉన్నాయి. అటువంటి మహనీయుల వంశంలో ఉన్నటువంటి మీకు స్వామివారి యొక్క ప్రేరణ వల్ల ఇది జరిగింది. మఠాన్ని గొప్పగా అభివృద్ధి చేయండి. భవిష్యత్ తరాలకి అటువంటి మహనీయునికి సంబంధించినటువంటి నివాస గృహంతో పాటు స్వామివారి యొక్క కాలజ్ఞానం ఆనాడు 400 సంవత్సరాల క్రితం తాటాకుల మీద స్వామివారు రచించినటువంటి కాలజ్ఞానాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఎన్నో దేశాల నుండి విదేశీయులందరూ కూడా కంది మల్లయ్యపల్లె పురసంస్థానానికి వస్తున్నారు. సగటు భక్తుడి ఆకలి తీర్చలేని పరిస్థితుల్లో మనం అక్కడ ఉన్నాం. నిత్యాన్నదానం కూడా సరిగ్గా జరగని పరిస్థితులు ఉన్నాయి. సరైనటువంటి మౌలిక వసతులు లేవు. త్రాగునీరుతో సహా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అక్కడ ఉన్నాయి. ఎన్నో రాజకీయాలు వాటి చుట్టూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 2-3 ఏళ్ళుగా దేవాదాయ ధర్మాదాయ శాఖలు కొన్ని చర్యలు తీసుకున్నాయి. అయినప్పటికీ కూడా గొప్ప పర్యాటక క్షేత్రంగా కంది మల్లయ్యపల్లె పురసంస్థానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠం యొక్క అభివృద్ధి కూడా మీ చేతిలో ఉంది. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులతో పాటు మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారిని కూడా మేము కోరుతున్నాం. ఈ విషయంలో సత్వరంగా మీరు ఎంతో వేగవంతంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మమ్మల్ని ఆనందింపజేసింది. ధర్మాచారులమైనటువంటి మేమందరం కూడా చాలా సంతోషించాం. మిగతా విషయాల మీద కూడా దృష్టి పెడుతూ మఠాధిపతి అంశం, కాలజ్ఞాన తత్వప్రచారం, స్వామివారి యొక్క నివాస గృహాన్నే కాదు, స్వామివారు స్వహస్తాలతో రచించినటువంటి ఆ కాలజ్ఞాన ప్రతులు కూడా శిథిలమవుతున్నాయి. వాటిని జాగ్రత్త చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. కొన్నేమో బ్రహ్మంగారి యొక్క మఠంలో, మరికొన్ని సిద్ధయ్య గారి మఠంలో ఉన్నాయి. ఆ కాలజ్ఞాన పాత్రలను కూడా ఇప్పుడున్నటువంటి అత్యాధునిక విజ్ఞానవంతమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. వాటిని ఏ విధంగా మనం భద్రపరచాలి, భవిష్యత్ తరాలకి ఏ విధంగా వాటిని చూపెట్టాలన్నటువంటి అంశం మీద కూడా మీరు సత్వరంగా చర్యలు తీసుకోవాలి. విశ్వ మానవాళికి, భవిష్యత్ తరాలకి ఇప్పుడు కట్టబోయేటువంటి ఇల్లు ఏదైతే నివాస గృహం ఉందో, స్వామివారు ఆనాడు నిర్మించినటువంటి ఆ ఇంటిలో ఉన్నటువంటి వస్తువుల్ని మళ్ళీ నిర్మాణంలో వాటిని ఉపయోగిస్తూ అది వారసత్వ సంపదగా స్వామివారికి సంబంధించినటువంటి ఎన్నో ఏళ్ళు 400 ఏళ్ళుగా 300 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. అటువంటి వారసత్వ సంపద ఏదైతే ఉందో అది విలుప్తం అవ్వకుండా ఆనాడు వారి యొక్క నిర్మాణంలో ఉపయోగించిన వస్తువుల్ని మళ్ళీ నిర్మాణానికి ఉపయోగించడము, లేదా మ్యూజియంలో ఒక దగ్గర వాటిని ఉంచి భద్రపరిచి భవిష్యత్ తరాలు చూసేటువంటి విధంగా ఉండటంతో పాటుగా రక్షణాత్మకమైనటువంటి చర్యలతో పాటు 10 తరాల పాటు మళ్ళీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల
గొప్ప నివాస గృహం స్వామివారిది పునర్నిర్మాణం జరగాలి, కాలజ్ఞాన తత్వ ప్రచారం జరగాలని సగటు భక్తుడిగా, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా కృష్ణమాచార్య మిమ్మల్ని కోరుతున్నారు, అర్థిస్తున్నారు. మీ పూర్వజన్మ సుకృత ఫలం, మీ కుటుంబానికి సంబంధించిన పూర్వీకుల నుంచి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠానికి గడిచినటువంటి అర్ధ శతాబ్ది మీరెవరూ రాజకీయాల్లో లేనప్పుడు, రాజకీయ ప్రస్తావన లేనప్పుడే వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో నందమూరి తారక రామారావు గారికి సంబంధం ఉంది. ఆయన మీ చేత ఈ విధంగా తత్వ ప్రచారాన్ని, స్వామివారికి సంబంధించిన చరిత్రని ప్రచారం చేయించుకున్నాడు. మళ్ళీ మీ కుటుంబ సభ్యుల ద్వారానే ఆయనకు సంబంధించినటువంటి మఠాన్ని పరిరక్షణ చేయించుకుంటున్నాడు. ఇది ఆయన నిర్ణయమే కాబట్టి మీరు తప్పకుండా వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ స్వామి. మీ యొక్క విలువైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి ఈ ఇంటర్వ్యూకి సహకరించినందుకు ముందుగా ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవింద పంప జై.